హలో మై లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న నూర్ నగర్ కి అయితే వచ్చేసానండి. ఒక ప్రాపర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ ఇన్ మైండ్. సో చూద్దాము ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్స్ ఏం దొరుకుతుంది ఏంటి అని చెక్ చేసి ఫైనల్ అవుట్ఫిట్ ఏంటో కూడా నేను ఈ వీడియోలోనే మీకు రివీల్ చేయబోతున్నాను. సో ఫర్దర్ గా కలెక్షన్స్ చెక్ చేయడానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హాయ్ హలో, నా పేరు స్నేహ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేక్ ఓవర్స్, డిఐవైస్ ఇలాంటి టాపిక్స్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఏరియా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్ హియర్. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఆల్రెడీ నేను మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ కి ఓనీని డై చేసి అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాను. బట్ ఎప్పుడు ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేయలేదు. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా నేను ఏ అవుట్ఫిట్ కోసం ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను అనేది. ఎస్, లెహెంగా చూస్తున్నానండి. లెహెంగా కోసం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. ప్రెసెంట్ మనం ఓం సిమ్రన్ లో ఉన్నాము. సో నేను కూడా యూట్యూబ్ లో చూసే యాక్చువల్ గా ఇక్కడికి వచ్చాను. నాకు కూడా ఈ స్టోర్స్ ఇవన్నీ అంత ఐడియా లేదు. నేను యాక్చువల్ గా ఒక బడ్జెట్ పెట్టుకుని అయితే ఇక్కడికి వచ్చానండి. అరౌండ్ 5,000 లో నాకు ఫ్యాబ్రిక్ అలాగే స్టిచ్చింగ్ కూడా అయిపోవాలి అని అనుకున్నాను. సో విత్ ఇన్ ద బడ్జెట్ మనం ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాము. స్క్రీన్ పైన ఆల్రెడీ నేను ప్రైస్ రేంజెస్ మెన్షన్ చేస్తున్నాను కండి. సో నేను అనుకున్న బడ్జెట్ కి మనకి ఫ్యాబ్రిక్ అరౌండ్ మీటర్ 150 అలా, అంటే లైక్ మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ కి అరౌండ్ 5.5 మీటర్స్ అయితే సరిపోతుంది. సో నాకు ఒక 1500 ఆర్ బిలో 1500 లో నాకు ఫ్యాబ్రిక్ వచ్చేస్తే దాని తర్వాత స్టిచ్చింగ్ కి చూడొచ్చు. ముందైతే నేను ఇక్కడ లెహెంగాకి అలాగే బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ చూస్తున్నానండి. లేటర్ దెన్ ఓనీ సెపరేట్ గా అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ అన్నమాట. దీంతో బ్యూటిఫుల్ గా ఫ్రాక్స్ అలాగే డ్రెస్సెస్ మనము ఇలాగా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ సీక్వెన్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కలెక్షన్స్ ఏ ఉన్నాయి. అండ్ అజ్రక్ ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అజ్రక్ ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అది కూడా మీరు ట్రై చేయొచ్చు. నాకు ఓం సిమ్రన్ లో అయితే ఫ్యాబ్రిక్స్ చాలా ప్రైస్ రేంజ్ ఎక్కువ అనిపించింది అనమాట. అందుకని వేరే స్టోర్ కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నా బడ్జెట్ లో ఫాక్స్ జార్జెట్ లో ఇక్కడ కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి. సో నేను అనుకున్న బడ్జెట్ లో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ దొరికేస్తుందని అనిపిస్తుంది. సో ఇక్కడైతే కలెక్షన్స్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లూది చూస్తున్నారు కదా, అది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది అనమాట. లెపర్డ్ ప్రింట్ ఐదర్ కాటన్ కానీ జార్జెట్ కానీ వాట్ ఎవర్ ఇస్ అ ఫ్యాబ్రిక్, ఆ లెపర్డ్ ప్రింట్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది కూడా ఫాక్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇందులో నేను డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాను ఏది బాగుంటుంది అని చెప్పి. ఇది కొంచెం పిచ్వాయి ప్రింట్ లో ఉందన్నమాట. ఇది బాగుంది అనిపించింది. బట్ పెట్టుకొని చూస్తే నో, అంత లుక్ రాలేదు అని అయితే అనిపించింది. అండ్ ఇదైతే నార్మల్ శారీ లాగా అనిపించింది. ఫ్యాబ్రిక్స్ చూడడం వేరు, ఇలా లెహెంగాలా కొంచెం డ్రైప్ చేసుకొని చూస్తే అప్పుడే మనకి లుక్ అర్థమవుతుంది అనమాట. దాన్ని కలంకారీ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను చాలా గట్టిగా ఏమనుకున్నానో తెలుసా, కలంకారీ ప్రింట్ లో లెహెంగాస్ అయితే అస్సలు వద్దని అనుకున్నాను. బట్ ఐ ఎండెడ్ అప్ పర్చేసింగ్ దాట్ ఓన్లీ. ఆ లెవెండర్ దే పర్చేస్ చేశాను. ఇంతకుముందు మీకు లెపర్డ్ ప్రింట్ ట్రెండ్ అవుతుందని చెప్పాను కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ఎల్లో ఫ్యాబ్రిక్ కూడా చూడండి లెపర్డ్ ప్రింటే ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఒక మరూన్ కలర్ పలాజో ఉందన్నమాట. దాని టాప్ పోర్షన్ నేను వేరేది ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను పర్చేస్ చేసింది నాకు అంత నచ్చలేదు. ఆ మెరూన్ ఫ్లోరల్ ది ఒక 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకొని ఫుల్ ఆకలి దంచేస్తుందని మేము లంచ్ కి అయితే వచ్చేసాము. లంచ్ చేసేసి ఇప్పుడు లెహెంగా అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయిపోయింది కదా, మేము ఓనీకి కూడా ఫ్యాబ్రిక్ చూస్తున్నాం అనమాట. డోలా సిల్క్ లో ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటున్నాయి. నాకు ఐ డోంట్ లైక్ జార్జెట్ కానీ నెట్ ఇలాంటివి వద్దు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఈ పింక్ చూస్తున్నారు కదండి, అది తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఓనీ ఒక్కటి 1400 రూపీస్ అయితే పడింది. అదర్ దాన్ దాట్ ఇక్కడ చాలా కలంకారీలో వేరియేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాను. నౌ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. యాక్చువల్లీ సేమ్ డే మీకు ఫ్యాబ్రిక్స్ ఏం పర్చేస్ చేశానో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు అస్సలు షూట్ చేసే ఓపిక లేకుండే. ఇంతకు ముందు నేను మీకు డోలా సిల్క్ లో ఫ్యాబ్రిక్ చూపించాను కదండి ఓనీ, సో అదే అయితే పర్చేస్ చేశాను. ప్యూర్ డోలా సిల్క్ పైన మనకి కలంకారీ ఈ విధంగా ప్రింట్ పెయింటింగ్ వచ్చేసి దాని మీద ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లెహెంగా హైట్ సరిపోదేమో అని చెక్ చేస్తున్నాను అనమాట. బట్ ఇట్ వెంట్ వెరీ వెల్, చాలా కరెక్ట్ గా సరిపోయింది అనమాట. సో టోటల్ కాస్ట్ ఎంత అయింది అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేసేస్తాను. ఫైనల్ రివ్యూ ఎలా ఉందో చూసేయండి. సో చూస్తున్నారు కదా ఎలా వచ్చింది. యాక్చువల్ గా వీడియో ఇంకా అంత జస్టిస్ చేయలేదండి, ఇంకా చాలా బ్రైట్ గా చాలా సూపర్ గా అయితే వచ్చేసింది. నేను తీసుకున్న జ్యువెలరీ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు అగైన్, బై బాయ్.